ముందు ప్లాన్లో భాగంగా ఈ మాంత్రికుడు పన్నిన పన్నాగం ఆ కృష్ణదేవాలయం ముందు పనిచేయకపోవడంతో ఈ మాంత్రికుడు చాలా కోపావేశంతో రగిలిపోయాడు. ఎలాగైనా సరే ఆ కృష్ణుడి యొక్క గుడిలోనికి ప్రవేశించి ఆ గుడి గర్భాలయంలో ఉన్న ఆ శక్తులను తన వశం చేసుకోవడానికి ఇంకా ఏవో భయంకరమైన పన్నాగాలు పన్నుతూ ఉన్నాడు. ఇదిలా ఉండగా ఊరి నడిమధ్యలో నడుచుకుంటూ తన స్నేహితులు పిలిచినా సరే పట్టించుకోకుండా వెళ్లిన తన స్నేహితుణ్ణి చూసి ఈ గ్రామ ప్రజలు కొంతమంది ఆశ్చర్యపోయారు. వాళ్లు నేరుగా, అయ్యా ఊరి పెద్దగారు, నిన్న సాయంత్రం మేమేమో అడవిలేదో పనుండి మేం వెళ్ళామయ్యా. అదే దారిగుండా మన సోమయ్యగాడు అటుగా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు. మేం వాణ్ణి ఎంత పిలిచినా సరే మమ్మల్ని పట్టించుకోకుండా మా ముందే నడుచుకుంటూ ఆ కృష్ణుడి గుడివైపు నడుచుకుంటూ వెళ్ళిపోయాడయ్యా. అయ్యా, నిన్నటినుంచి అతను ఊర్లో కూడా కనిపించలేదు. నాకెందుకో కంగారుగా అనిపిస్తూ ఉంది. మేమిద్దరం చాలా ప్రయత్నించాం అని ఎంత పిలిచినా సరే మా వైపు కనీసం చూడకుండా అలా నడుచుకుంటూ వెళ్ళిపోయాడయ్యా. ఏం మాట్లాడుతున్నారా? వాడు కృష్ణుడి గుడివైపు ఎందుకు వెళ్ళాడు? అయినా పౌర్ణమి పూట కదా మనందరం ఆ గుడివైపుకు వెళ్ళాలి. అలాంటిది వీడు ఈరోజు వెళ్ళాడేంటి? అయ్యో భగవంతుడా, కృష్ణ పరమాత్మ, అమాయకుడైన వాణ్ణి క్షమించు. అయ్యా, నాకిప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. సరే, మనకి ఆ కృష్ణుడి గురించి పూర్తిగా తెలిసిన ఆ స్వామీజీ వద్దకు వెళ్దాం. పదండి వెళ్దాం అని చెప్పి ఈ యొక్క ఊరి పెద్దతో పాటు ఆ ఊరిలో కొంతమంది నేరుగా ఆ యొక్క స్వామీజీ వద్దకు వెళ్లారు. ఆ స్వామీజీని చూసి ఈ యొక్క ఊరి పెద్ద, అయ్యా వందనాలు. అయ్యా, ఊర్లో ఒక పెద్ద ప్రమాదం జరిగింది. ఊర్లో ఒక వ్యక్తి ఈరోజు నడుచుకుంటూ నేరుగా ఆ కృష్ణుడి గుడివైపు వెళ్ళాడు. నిన్నటి నుంచి అతని జాడ కూడా కనిపివ్వలేదు. అయ్యా, దయచేసి అతనికి ఏం జరిగిందో ఒక్కసారి తెలుసుకోండయ్యా. అయ్యా, దయచేసి మాకు సహాయం చేయండి అని ఊరి పెద్ద ఆ యొక్క ఋషితో అడుగుతూ ఉన్నాడు. ఆ మాటలు విన్న ఋషి, అరే, ఎంత పని జరిగింది? ఆ గుడివైపుకు వెళ్లాలంటే కొన్ని నియమ నిబంధనలున్నాయి. అవన్నీ ఉల్లంఘించి ఆ వ్యక్తి ఆ గుడివైపు వెళ్లాడంటే ఇందులో ఏదో మతలబుంది. సరే, అతనికి ఏం జరిగిందో తెలుసుకుంటాను అని చెప్పి ఆ యొక్క ఋషి కళ్ళు మూసుకొని తన మనోనేత్రంతో అంతా చూస్తూ ఉన్నాడు. ఆ వ్యక్తి గుడి వద్దకు వెళ్లడం, కృష్ణసర్పం అతన్ని కాటువేసి చంపడం, ఇదంతా తన యొక్క దివ్యదృష్టిలో కనిపించింది. అదంతా చూసి ఒక్కసారిగా కళ్ళు తెరిచి ఈ యొక్క ఊరి పెద్దతో, క్షమించండి, అతను మరణించాడు. అతను కృష్ణగర్భంలోనికి ప్రవేశించడానికి ప్రయత్నించాడు. అందుకే అతను మరణించాడు అని ఈ యొక్క ఋషి ఈ ఊరి పెద్దతో చెప్పాడు. ఆ మాట విన్న ఊరి పెద్ద ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. అరే అయ్యా, అతను చనిపోయాడా? నాకేదో కంగారుగా ఉంది. కృష్ణుడి గుడిలోనికి వెళ్ళడానికి అతనికి ఏంటవసరం? అతను చాలా మంచివాడు. ఎవరితోనూ ఎటువంటి తగాదాలు లేవు. అలాంటివాడు నియమ నిబంధనలన్నీ తనకి పూర్తిగా తెలుసు. నేను ఎప్పటికప్పుడు ఊర్లో దండోరా వేయిస్తూనే ఉంటాను. కానీ అవేమీ లెక్క చేయకుండా అతను ఆ గుడి వద్దకు ఎందుకు వెళ్ళినట్టు? ఇదంతా నాకెందుకో కంగారుగా ఉందయ్యా. అయ్యా, అసలు ఏం జరిగిందో ఒక్కసారి మరలా పూర్తిగా తెలుసుకోండయ్యా అని ఈ ఊరి పెద్ద ఆ యొక్క ఋషితో చెబుతూ ఉన్నాడు. ఆ మాటలు విన్న ఆ యొక్క ఋషి తన మనోనేత్రంతో తనని ఆ మాంత్రికుడు వశీకరణం చేసుకోవడం, ఆ మాంత్రికుడు ఈ యొక్క మనిషిని అక్కడికి పంపడం అంతా పూర్తిగా తెలుసుకున్నాడు. ఒక్కసారిగా అతను కళ్ళు తెరిచి ఆందోళన చెందుతూ ఉన్నాడు. అది చూసి ఈ యొక్క ఊరి పెద్ద, అరే, ఏమైందయ్యా, మీరు కంగారు పడుతూ ఉన్నారు? ఏదో జరిగింది, నాకు చెప్పండి. మా ఊరికేదైనా అరిష్టముందా? చెప్పండయ్యా. అందుకు ప్రాయశ్చిత్తం ఏదన్నా ఉంటే చెప్పండి, మేము ఖచ్చితంగా చేసి తీరుతాము. మా ఊరి ప్రజలను కాపాడుకుంటాము. నాయనా, ఇది ప్రాయశ్చిత్తం చేస్తే వెళ్లే పాపం కాదు. తన చేతులతో తనే చేసుకుంటున్న ఒక భయంకరమైన పాపం. ఆ పాపానికి మరికొద్ది రోజుల్లో తను అనుభవించి తీరుతాడు. ఆ యొక్క కృష్ణ పరమాత్ముడిపైనే తను నెగ్గాలనుకుంటున్నాడు. ఈ సమస్త సృష్టి లోకాలను తన నేత్రంతో గావిస్తూ ఉన్న ఆ కృష్ణుడిపైనే గెలవడమనేది వాడు సాధ్యమనుకుంటున్నాడు. అది అసాధ్యం. ఆ శ్రీకృష్ణుడి గుడిలోనికి ప్రవేశించాలన్నా, శ్రీకృష్ణుడి గురించి తెలుసుకోవాలన్నా సరే దానికి అదృష్టం ఉండాలి. సరే, మీరు హాయిగా నిశ్చింతగా ఉండండి. అతడి సంగతి శ్రీకృష్ణుడే చూసుకుంటాడు. ఇదిలా ఉండగా ఈ ఊర్లో కొంతమంది ఆడవాళ్లు ఈ యొక్క వ్యక్తి చనిపోవడం గురించి మాట్లాడుకుంటున్నారు. వారిలో
ఈ పిల్లవాడి యొక్క నానమ్మ కూడా వాళ్లతో మాట్లాడుతోంది. అరే, అన్యాయంగా అతడు అనవసరంగా అటువైపు వెళ్ళాడు. పాపం, నిండు ప్రాణాలను బలి తీసుకున్నాడు. ఎంతటి కష్టం వచ్చిందో. ఆ భగవంతుడే వాడి కుటుంబానికి అండగా ఉండాలి. అయ్యా భగవంతుడా, వాడి కుటుంబాన్ని చల్లగా కాపాడు తండ్రి. అతడు ఏ అవసరం మీద అటువైపు వెళ్ళాడో, లేదా ఎవరు బలవంతంగా పెట్టారో కాని అటువైపు వెళ్ళాడు. అనవసరంగా వాడి ప్రాణాలు తీసుకున్నాడు. అయ్యో భగవంతుడా అని వాళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు. ఆ మాటలన్నీ వింటూ ఈ యొక్క మనవడు ఇంటికొచ్చిన తర్వాత వాళ్ళ నానమ్మతో ఇలా అడుగుతున్నాడు. అరే, ఏంటి నానమ్మ, అతడు చనిపోయాడా? అదేంటిది? కృష్ణుడు గుడికి వెళితే ఎవరైనా చనిపోతారా? అయితే కృష్ణుడు దేవుడు కాడా? అయినా ఎందుకు చనిపోయాడతను? నాకిదంతా ఏమీ అర్థం కావట్లేదు. నువ్వు కూడా నన్ను అటుగా ఎప్పుడూ వెళ్ళొద్దు అని అంటావు. నాకేమో ఆ కృష్ణుడి గుడి చూడాలని ఎప్పటినుంచో ఆశగా ఉంది. ఈ పౌర్ణమి కన్నా సరే నన్ను ఆ కృష్ణుడి గుడికి తీసుకెళ్ళవా నానమ్మ? నానమ్మ, నేను ఖచ్చితంగా కృష్ణుడి గుడి చూడాలి. ఆ కృష్ణగుడిలో ఉన్న ఆ కృష్ణుడి విగ్రహం చూస్తే తప్ప నాకు మనశ్శాంతి ఉండదు. అసలలా పౌర్ణమి రోజు కాకుండా ఎందుకు మిగతా రోజుల్లో వెళితే చనిపోతున్నారు? నాకు చెప్పు నానమ్మ అని ఆ మనవడు తన నానమ్మతో అడుగుతున్నాడు. ఆ మాటలు విన్న వద్దు నాయనా వద్దు, నువ్వా గుడి గురించి అంతగా తెలుసుకోకు. కృష్ణుడు నువ్వు అనుకున్నట్లు చెడ్డవాడు కాదు నాయనా. ఆయన చాలా మంచివాడు, ఎంతో శక్తివంతుడు, భగవంతుడు. శ్రీకృష్ణుడు లేనిదే మన గ్రామమే ఉండేది కాదు. శ్రీకృష్ణుడు చాలా మంచివాడు. నీ మనసులో ఎప్పుడూ కృష్ణ కృష్ణ అని అనుకుంటూ ఉండు నాయనా. నీకు ఎటువంటి ఆపద రాదు. నువ్వు అడిగినట్లుగానే ఖచ్చితంగా పౌర్ణమి రోజు నిన్ను కృష్ణాలయంలోకి తీసుకువెళ్తాను. ఆ కృష్ణుడు నువ్వు ఏం కావాలని అడిగినా ఖచ్చితంగా నీ కోరిక నెరవేరుస్తాడు ఆ శ్రీకృష్ణుడు. సరేనా నాయనా? ఇక దీని గురించి ఎక్కువగా ఆలోచించకు అని వాళ్ళ నానమ్మ తన మనవడితో చెప్పిందే. ఆ మాట విన్న తన మనవడు సరేనని చెప్పి ఊరు చివర ఉన్న కొండమీదికి ఎక్కి ఆ యొక్క గుడివైపు చూస్తున్నాడు. తను గుడివైపు చూస్తూ, కృష్ణ, కృష్ణ పరమాత్మ, శ్రీకృష్ణ, నిన్ను చూసే దర్శనం నాకెప్పుడు కలుగుతుంది? నిన్నేదో చాలా అడగాలి. ఎన్నో కోరికలు దాచుకొని ఉంచాను. నీకోసమే నిరీక్షిస్తూ ఉన్నాను శ్రీకృష్ణ. నన్నొక్కసారి నీ గుడిలోకి రానివ్వు. దయచేసి నీతో నేను మాట్లాడాలి. శ్రీకృష్ణ, హరే కృష్ణ, హరే కృష్ణ అని గట్టిగా అరుస్తూ మాట్లాడుతున్నాడు ఈ యొక్క పిల్లవాడు. ఆ మాటలన్నీ ఈ యొక్క మాంత్రికుడు వింటున్నాడు. ఆ మాటలు విన్న ఈ యొక్క మాంత్రికుడు, ఉపాయం తట్టినది ముఖ. ఆ చోరుడి యొక్క మేధాశక్తికి మందు పెట్టడానికి పిల్లవాడు ప్రాణంలో కనిపిస్తున్నాడు. శ్రీకృష్ణుడు ఇంతవరకు పెద్దవాళ్లను ఆ గుడి వద్దకు వెళ్ళనివ్వకుండా తన యొక్క కృష్ణ సర్పాలు చంపేవి. కానీ ఈ చిన్న పిల్లవాడిని ఉపయోగించుకుని ఈ కృష్ణ గుడిలోనికి ప్రవేశపెడతాను. కృష్ణుడి గర్భగుడిలో ఉన్న ఆ యొక్క శక్తిని నా వశం చేసుకుంటాను. ఇప్పుడే ఆ పిల్లవాడిని నా వశం చేసుకుంటాను. నా యొక్క మంత్రశక్తితో తనను ముక్తుడిని చేసి కృష్ణుడి గుడిలోనికి పంపు తీరుతాను. ఈ యొక్క మాంత్రికుడు ఒక్కసారిగా అదృశ్యమైపోయాడు. నేరుగా ఈ అడవి మార్గం గుండా నడుచుకుంటూ వెళుతూ ఉన్న ఈ అబ్బాయి వెనకాల ఆ మాంత్రికుడు తన మాయావేశంలోంచి ఒక చిన్న కోతి వలె మారాడు. ఆ యొక్క అబ్బాయిని పిలుస్తూ ఇలా అంటూ ఉన్నాడు. అరే మానవా, నీతో మాట్లాడాలి. నువ్వు అనుకున్నది ఖచ్చితంగా జరిగే తీరుతాది. కాని నువ్వు నాతో స్నేహం చేస్తే అది ఖచ్చితంగా జరిగే తీరుతాది. ఒక్కసారి నా వైపు చూడు అని ఆ కోతి రూపంలో ఉన్న మాంత్రికుడు పిలుస్తూ ఉన్నాడు. ఆ మాటలు వింటూ ఈ యొక్క అబ్బాయి ఎవరు పిలుస్తున్నారో తెలియక అటూ ఇటూ చాలా గాబరాగా చూస్తూ ఉన్నాడు. ఈ యొక్క అబ్బాయి రాము. హరే, ఎవరు? ఇక్కడ ఎవరూ కనిపించటం లేదు, కానీ మీ మాటలు మాత్రం వినిపిస్తూ ఉన్నాయి. ఎవరైనా దాక్కుని నన్ను ఆట పట్టిస్తున్నారా ఏంటి? ఇంతకీ మీరెవరో బయటికి రండి. మీరు చెప్పిన విధంగానే చేస్తాను. ఖచ్చితంగా నా మనసులో అనుకున్నదేంటో మీకు తెలిసి ఉంటే నా ముందుకు వచ్చి ధైర్యంగా చెప్పండి అని ఈ రాము తన ధైర్య సాహసాలతో చెబుతూ ఉన్నాడు. ఆ మాటలు విన్న ఈ కోతి ఒక్కసారిగా చెట్టు మీద నుంచి తన ముందుకు దూకి ఇలా అంటూ ఉంది. అరే పర్వాలేదు, నేననుకున్న దానికంటే నువ్వు చాలా ధైర్యవంతుడివే. నేనే నీతో పిలిచింది, నీతో మాట్లాడింది నేనే అని ఈ కోతి మాట్లాడుతూ ఉంది.
ఆ మాటలు వింటూ ఈ రాము చాలా ఆశ్చర్యపోయి ఇలా అంటూ ఉన్నాడు, హరే, నువ్వు కోతివి కదా, నువ్వు ఎలా మాట్లాడగలుగుతున్నావు? నాకిదంతా భలే సరదాగా అనిపిస్తూ ఉంది. ఒక కోతి నన్ను చూసి నాతో మాట్లాడుతోంది. అది చాలా చిన్న కోతి. నువ్వు చూడ్డానికి భలే ముచ్చటగా ఉన్నావు. నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఒక కోతి నాతో మాట్లాడుతోంది. భలే 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 ఉంది. ఇంతకీ ఎవరు నువ్వు? అసలు నీకు మాటలు ఎలా వచ్చాయి? నాకర్థం కావటం లేదు అని ఈ రాము ఆ కోతితో చెబుతూ ఉన్నాడు. ఆ మాటలు విన్న ఆ కోతి ఇలా అంది, ఓ, నాకు మాటలు ఎలా వచ్చాయనా? అదేముందులే, చాలా చిన్న విషయం. ఈ ఊరికి దూరంగా ఒక పెద్ద మంత్రాలు తెలిసిన ఒక వ్యక్తున్నాడు. ఆ వ్యక్తి ఒకరోజు అటుగా వెళుతూ నన్ను చూసి నీకు ఏ వరం కావాలో కోరుకోమని చెప్పాడు. వెంటనే నేను నాకు మాటలు వస్తే బాగుండు అని చెప్పాను. వెంటనే తన మాయాజాలంతో నాపై జల్లగా నాకు మాటలు వచ్చాయి. అంతే. ఇంకొక విషయం చెప్పనా? నువ్వు ఏమనుకున్నావో, నీ మనసులో ఉన్న కోరికేంటో కూడా నాకు తెలుసు. అది చెప్పమంటావా అని ఆ కోతి ఈ యొక్క రాముతో చెబుతూ ఉంది. ఆ మాటలు విన్న ఈ యొక్క రాము ఇలా అన్నాడు, అరే, భలే విచిత్రంగా ఉంది. ఒక్క మంత్రంతోనే నీకు మాటలొచ్చాయా? భలే భలే, అతనెవరో నిజంగా చాలా గొప్పవాళ్లా ఉన్నాడు. సరేగాని ఇంతకీ నా మనసులో ఉన్న విషయం నీకెలా తెలుసు? సరే చూద్దాం, చెప్పు. నా మనసులో ఏమనుకున్నానో అదేంటో చెప్పు, అప్పుడు నమ్ముతాను నువ్వు చెప్పింది నిజమని అని రాము ఆ కోతితో చెప్పాడు. ఆ మాటలు విన్న ఆ కోతి ఇలా అంది, ఓ పిచ్చివాడా రాము, నీవు ఇంత తెలివి తక్కువవాడివా? నీ మనసులో ఇప్పుడు ఒకే ఒక కోరిక ఉంది. అసలు ఈ ఊరిలో దూరంగా ఉన్న ఆ కృష్ణుడి గుడిలో ఏముంది? ఆ గుడిలో ఉన్న రహస్యం తెలుసుకోవడానికి నువ్వు చాలా ప్రయత్నిస్తూ ఉన్నావు. అంతేకాదు, కృష్ణుడంటే నీకు ఎంతో ఇష్టం. ఆ దేవాలయంలో ఉన్న కృష్ణుణ్ణి నీవు దర్శించుకోవాలని ఎప్పటినుంచో అడుగుతూ ఉన్నావు. కానీ మీ నానమ్మ నీకు ఆ అవకాశం ఇవ్వటం లేదు. సరే, నువ్వు ఖచ్చితంగా ఆ కృష్ణుడి దేవాలయానికి వెళ్ళాలనుకుంటే ఒకే ఒక దారి ఉంది. అది నేను చెబుతాను. నువ్వు ఖచ్చితంగా చేస్తానంటే నిన్ను ఆ గుడిలోకి తీసుకుని వెళ్తాను అని ఈ యొక్క కోతి ఈ యొక్క రాముతో చెబుతూ ఉంది. ఆ మాటలు విన్న ఈ రాము చాలా సంతోషపడి ఇలా అన్నాడు, తప్పకుండా తప్పకుండా చేస్తాను. నువ్వు ఏం చెప్పినా చేస్తాను. చెప్పు. నేను ఖచ్చితంగా ఆ కృష్ణుడి గుడిలోకి వెళ్ళాలి. ఆ కృష్ణుణ్ణి నేను కళ్ళారా చూసి నా ఆశను నెరవేర్చుకోవాలి. కృష్ణుడంటే నాకు చాలా ఇష్టం. చెప్పు, ఏం చేయాలో చెప్పు. ఓహో, అదేమీ లేదు. నువ్వు రేపు ఉదయాన్నే తలనిండా స్నానం చేసి నువ్వు వాడిన ఒక పాత బట్టతో పాటు నీకు సంబంధించిన కొన్ని వస్తువులను తీసుకుని ఈ అడవిలోకి రా. నేను నిన్ను ఒక దగ్గరకు తీసుకుని వెళ్తాను. అదే నాకు మాటలు ప్రసాదించానని చెప్పాను కదా, అతని వద్దకు తీసుకుని వెళ్తాను. అతను నీకు ఖచ్చితంగా సహాయం చేసి నిన్ను ఆ గుడిలోనికి తీసుకుని వెళ్తాడు. ఏమంటావు? కానీ మరొక విషయం రాము, నేను నీతో మాట్లాడినట్టుగాని ఒక కోతి నీతో స్నేహం చేస్తున్న విషయం కానీ నువ్వు మీ నానమ్మతో కాదు కదా, ఏ ఒక్కరితోనూ చెప్పకూడదు. ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి సుమా. ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు నాతో స్నేహం చేస్తున్నావని కానీ నేను నీతో మాట్లాడుతున్న విషయం కానీ ఎవరికీ తెలియనివ్వకూడదు. సరేనా అని కోతి ఆ యొక్క రాముతో చెప్పింది. ఆ మాటలు విన్న రాము సరేనని చెప్పి చాలా సంతోషపడుతూ నడుచుకుంటూ నేరుగా ఇంటికి వచ్చేసి ఇప్పుడు నువ్వు నా యొక్క వశంలో ఉన్నావు. నేను చెప్పిన ప్రతి పనిని నువ్వు జాగ్రత్తగా చేసుకొని వస్తావు. ఆఖరికి నీ ప్రాణాలను నాకు త్యాగం చేయడానికి నా సరే నువ్వు సిద్ధంగా ఉండాలి. భూత ప్రేత పిశాచ చండ ప్రచండ కృష్ణుడిపై గెలిచేది మనవే. ఆ గుడిలో ఉన్న రహస్యం తెలుసుకుని గుడి యొక్క శక్తిని పొందగలిగే అదృష్టవంతుడిని నేనే. నువ్వు త్వరగా ఆ గుడిలోనికి ఈ రోజు రాత్రికి ప్రవేశించి గుడిలో ఉన్న రహస్యాన్ని తెలుసుకొని నాకు చెప్పవలే. లేకుంటే ఈ యొక్క అఘోరుడి శక్తికి పరమార్థం లేకుండా పోతుంది. ఆ కృష్ణుడిపై మనం ఖచ్చితంగా గెలిచి తీరాలి. ఈరోజు రాత్రికే నీ పయనం. హే కృష్ణ పరమాత్మ, నువ్వు నిజంగా దేవుడివైతే అన్యం పుణ్యం ఎరుగని నా మనవణ్ణి ఎందుకు బలి తీసుకున్నావు? పాపం ఆడుకునే వయసులోనే అనంత లోకానికి ఎందుకు పంపించావు? దానికి బాధ్యత నువ్వే వహించాలి.
వీడు చేసింది నిజంగా తప్పే అనుకుంటే వీడి ప్రాణం తీసుకో, లేకపోతే అన్యాయంగా నా మనవడి ప్రాణం తీసుకుంటే వాడి ప్రాణంతో పాటు నా ప్రాణం కూడా తీసుకో. నీకు సరిగ్గా 24 గంటల సమయం ఇస్తున్నాను శ్రీకృష్ణ. నా మనవడు తిరిగి మళ్ళా బ్రతికి తీరాలి. నా మనవడు ప్రాణాలతో బ్రతికిన మరుక్షణమే నీ పట్ల నేను అపారమైన భక్తితో వెలిగిపోతాను. లేని పక్షంలో, నా మనవడు ప్రాణాలతో బ్రతకలేని పక్షంలో మరుక్షణమే నీ గుడి ఎదుటే నా ప్రాణాలని వదులుతాను. నా యొక్క ప్రాణశక్తిని కూడా నువ్వే స్వీకరించు. ఇది ఖచ్చితంగా జరుగుతుంది కృష్ణ. నేను ఇప్పుడే వెళ్ళి తిరిగి మళ్ళా రేపొస్తాను. వచ్చేసరికి నా మనవడు బ్రతికి తీరాలి. Look closely, Arjuna. The answers you seek are not found in the destination, but in the journey itself.